ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR లాజిక్స్. ఈ రోజు వచ్చేసి మనకి 6th డేట్ కి రిలేటెడ్ గా రీజనింగ్ నుండి SSC అలానే రైల్వేస్ లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాము. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికన్నా ముందు మనకి ఇండివిజువల్ కోర్సెస్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలానే ప్యూర్ మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కోర్స్, ఈ 3 కోర్సెస్ కూడా 5th, 6th, 7th ఆగస్ట్ ఈ 3 days లో కూడా మనకి ఏంటి అంటే జస్ట్ 9 రూపీస్కి 7 days వ్యాలిడిటీతో మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. మీకు అసలు ఎలా ఉన్నాయి క్లాసెస్, ఎంత అప్డేట్ అయ్యాయి అనేది మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవి చూసినా సరే సాల్వ్ చేయగలుగుతామో అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. వాటితో పాటు అప్డేటెడ్ వర్షన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే రావాలని రూల్ లేదు కదా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి అంటే 30% కీ రోల్ ప్లే చేస్తాయి, మిగతా 70% ఏంటి అంటే మీరు ఆ కోర్స్ అనేది వినాలి. అలానే దాంట్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చామన్నమాట, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనేసి. సో వాటిని కూడా ఇంక్లూడ్ చేశాం కాబట్టి మీకు కోర్స్ అనేది ఫుల్ ప్లెడ్జెడ్గా యూస్ఫుల్ అవుతుంది. అలానే NTPCకి రిలేటెడ్గా ఆఫర్స్ అనేవి 28th జూలై నుండి 1st ఆగస్ట్ వరకు మన VMR లాజిక్స్లో యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటి గురించి క్లియర్ డీటెయిల్స్ అనేవి మనకి VMR సార్ లైవ్ సెషన్లో చెప్పారు. సో ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయి అంటే VMR లాజిక్స్లో ఉన్న నెంబర్స్కి, ఆఫ్లైన్ నెంబర్స్ అలానే ఆన్లైన్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. రైట్, సో ప్రీవియస్గా చూసిన హోంవర్క్ క్వశ్చన్ సొల్యూషన్ చాలా మంది ఇచ్చారు అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూడండి, ఆ పీస్ ఆఫ్ పేపర్ ఈస్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్స్ ఇండికేట్ హౌ ఇట్ విల్ అపియర్ వెన్ ఓపెన్ అంటున్నాడు. సో పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్. సో పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే ఏమని డిస్కస్ చేసాం మనము, రివర్స్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఏంటి అంటే స్టెప్స్ రివర్స్ లో వెళ్తాం. సో ఇది వచ్చేసి స్టెప్ నెంబర్ 1, ఇది స్టెప్ నెంబర్ 2, ఇది స్టెప్ నెంబర్ 3 అనుకుంటే, సో ఆరోస్ ఎక్కడ నుండి స్టార్ట్ అయినాయి, స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2లో ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ స్టెప్ నెంబర్ 2 కంప్లీట్ చేశాక స్టెప్ నెంబర్ 1కి వెళ్తాం, అదొక రివర్స్. ఇంకొక రివర్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆరోస్ అనేవి రైట్ నుండి లెఫ్ట్ కుంటే లెఫ్ట్ నుండి రైట్ కి, టాప్ నుండి బాటమ్ కుంటే బాటమ్ నుండి టాప్ కి, అలా రివర్స్ వెళ్తాం. సో టోటల్ గా మీకు పేపర్ ఫోల్డింగ్ అనగానే మైండ్ లో గుర్తు రావాల్సిన కాన్సెప్ట్ ఏంటి, రివర్స్ కాన్సెప్ట్. సో ఇక్కడ అదే అప్లై చేస్తే, సో ఫస్ట్ సెకండ్ స్టెప్ కంప్లీట్ చేయాలా. సెకండ్ స్టెప్ ఏముంది చూడండి, రైట్ నుండి లెఫ్ట్ కుంద ఆరో, అంటే ఇప్పుడు అన్ఫోల్డ్ చేసేటప్పుడు లెఫ్ట్ నుండి రైట్ కి అన్ఫోల్డ్ చేస్తామా, రైట్ లెఫ్ట్ అవ్వడం, లెఫ్ట్ రైట్ అవ్వడం అంటే దాని మీనింగ్ ఏంటి, మిర్రర్ ఇమేజా. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ నేను బయట డ్రా చేస్తున్నా, ఎందుకు అంటే ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి. సో ఈ డయాగ్రామ్ ఉంది, దీన్ని ఏం చేయమంటున్నాడు, దీనికి నేను ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మిర్రర్ ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మిర్రర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాం. మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది చూడండి, మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, రైట్ లెఫ్ట్ అవడం, లెఫ్ట్ రైట్ అవడమా. సో ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ పార్ట్ లెఫ్ట్ సైడ్కి వస్తుందా, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ కాస్త ఏమొస్తుంది, రైట్ సైడ్కి వస్తుందా. అలానే టాప్ బాటమ్ లో ఎలాంటి చేంజెస్ ఉండవు కదా. సో ఈ టాప్ అనేది టాప్ లోనే ఉంటుంది, అలానే ఈ బాటమ్ అనేది బాటమ్ లోనే ఉంటుంది. మధ్యలో ఉన్న సర్కిల్ షేపే అవుతుందా. అంటే ఈ డయాగ్రామ్ కి మిర్రర్ ఇమేజ్ ఏమొచ్చింది, సేమ్ అదే ఇమేజ్ వచ్చిందా. బట్ ఇక్కడ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి ఆ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. చూడండి ఈ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అయింది, ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనం మిర్రర్ ఇమేజ్ అనేది నేను సపరేట్ గా ఫామ్ చేసి చూపించాను, మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది అనేసి. సో దాన్ని కంబైన్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. అంటే మధ్యలో ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది చెక్ చేస్తాం. మనకి ఇచ్చేవి 2 స్టెప్స్. 2 స్టెప్స్ లో ఒక స్టెప్ కంప్లీట్ చేస్తే మినిమం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ పేపర్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయిందా, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. దాంట్లో నేను పైన పార్ట్ కంప్లీట్ చేశాను కాబట్టి, సో టాప్ హాఫ్ ఆఫ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి వెరిఫై చేస్తే, ఇది నా పైన హాఫ్, ఈ పైన హాఫ్ కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా, లేదు కదా. సో అందుకని ఇది కాదు. నెక్స్ట్ ఇదే నా పైన హాఫ్, ఇక్కడ ఏంటి అసలు మనకి సర్కిల్ రావాలి మధ్యలో, అది లేనే లేదు. సో బి ఎలిమినేట్ అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, అది అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి మధ్యలో అసలు సర్కిలే లేదు. సో ఇది ఎలిమినేట్ అయిపోయిందా. ఇక మిగిలింది ఒక్కటే ఒక ఆప్షన్. బేసిక్గా నేను చెప్పింది ఏంటి, 2 స్టెప్స్ ఉంటే ఒక్క స్టెప్ సాల్వ్ చేస్తే మినిమం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయని చెప్పాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇదేనా మనకు కావాల్సిన ఆన్సర్, ఇదే కదా. బట్ ఆప్షన్స్ అనేవి ఇలానే ఇవ్వాలని రూల్ లేదు కాబట్టి మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి, ఆ ఒక్క స్టెప్ కంప్లీట్ చేశాక 3 ఆప్షన్లు ఎలిమినేట్ చేసి ఇదే ఆన్సర్ అని చెప్పేస్తూ ఉంటారు.
బట్ ప్రతిసారి ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ ఇలానే రావాలని రూల్ లేదు కదా, మెయిన్గా కాన్సెప్ట్ ఇంపార్టెంట్, రైట్? సో ఈ సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మాత్రం ఆప్షన్స్ ఇఫ్ ఇన్ కేసు ఇలానే ఇచ్చాడు అంటే మీరు ఆ ఒక్క స్టెప్ కంప్లీట్ చేసి డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు. బట్ ఇవే ఆప్షన్స్ మళ్ళీ ఇవ్వాలని రూల్ లేదు, ఇదే డయాగ్రామ్ ఇవ్వాలని రూల్ లేదు. కాబట్టి కాన్సెప్ట్ తెలిస్తే ఎలాంటి డయాగ్రామ్ ఇస్తే ఇచ్చినా సాల్వ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏముంది చూడండి, బాటమ్ నుండి టాప్ గా. బాటమ్ నుండి టాప్ అంటే మనం ఏం చేయాలి, అన్ఫోల్డ్ చేసేటప్పుడు టాప్ నుండి బాటమ్ కి అన్ఫోల్డ్ చేస్తామా? మరి టాప్ బాటమ్ అవ్వడం, బాటమ్ టాప్ అవ్వడం అంటే దాని మీనింగ్ ఏంటి? వాటర్ ఇమేజా? సో ఇప్పుడు దీనికి వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, అలానే దీనికి వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో అందులో ఒక్క డయాగ్రామ్, ఈ డయాగ్రామే తీసుకుందాం, మళ్ళీ డ్రా చేయకుండా. దీనికి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది? వాటర్ ఇమేజ్ అంటే ఏంటి? టాప్ బాటమ్ అవ్వాలి, బాటమ్ టాప్ అవ్వాలి. సో ఇది టాప్ లో ఉంది కాబట్టి ఇది ఇక్కడికి వస్తే ఏమవుతుంది? బాటమ్ అవుతుందా? నెక్స్ట్ ఇది బాటమ్ లో ఉంది కాబట్టి పైనకి వస్తే ఏంటి? టాప్ అవుతుందా? నెక్స్ట్ లెఫ్ట్ పొజిషన్ లోనే ఉంటుంది, ఓన్లీ టాప్ బాటమ్ లో మాత్రమే చేంజ్ అవుతాయి కదా. రైట్ పొజిషన్ లోనే ఉంటుంది, మధ్యలో సర్కిల్ అలానే ఉంటుంది. అయితే ఇదేంటి అంటే జస్ట్ వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు. బట్ ఇదేంటి అంటే మన క్వశ్చన్ పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి దీన్ని ఇక్కడ ఫామ్ చేస్తే ఇది ఎలా ఫామ్ అయింది చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఫామ్ అయిందా? రైట్, ఇదేనా మనకు ఫామ్ అయిన డయాగ్రామ్ అనేది? చూడండి ఎగ్జాక్ట్లీ ఇదే ఆన్సర్ వచ్చిందా? ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, సేమ్ ఇక్కడ కూడా అదే ఫామ్ అవుతుంది కదా. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే కాన్సెప్ట్ తెలిసింది అంటే మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. Here is the next question. Fine. అయితే ఈ క్వశ్చన్ ఏంటి అంటే కొంచెం ట్రిక్కీగానే ఇచ్చాడని చెప్పొచ్చు. మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను. మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు. ఎలా ఇస్తున్నాడు అంటే కొంచెం లెవెల్ అనేది ఎక్కువనే ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. చెక్ చేస్తే ఇక్కడ కొన్నిసార్లు మనం ఏం చెప్తామంటే ఈ 41 అనే వాల్యూ మీద ఫోకస్ పెట్టండి అని చెప్తాను. మనం యాప్ లో డిస్కస్ చేసాం, ఈ 41 అనే వాల్యూ మీద ఫోకస్ పెట్టమని చెప్పాను. ఎందుకు అంటే మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కి వచ్చేసరికి ఆ 41 అనే వాల్యూ మాక్సిమం టైం ఎలా ఇస్తున్నాడు అంటే 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇస్తున్నాడు. 5 స్క్వేర్ అంటే ఏంటి? 25 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఏంటి? 16. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి? 41. జస్ట్ ఫోకస్ పెట్టండి, కొన్నిసార్లు ఆ లాజిక్ ఇస్తున్నాడు అని చెప్పాం. ఎలా అయితే 222 అనే ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది, 222 కనబడగానే మీకు గుర్తు రావాల్సిన లాజిక్ 6³ + 6 చెప్పాము. ఈ 41 అనే వాల్యూ కూడా అదే చెప్పాను. సో 41 అనే వాల్యూ కనిపించింది అంటే లాజిక్ మాక్సిమం టైమ్స్ ఏంటి అంటే 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇస్తున్నాడు అని చెప్పాం. అయితే ఇక్కడ 5 కనిపిస్తుంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేశాడు, ఓకే. మరి ఇక్కడ రిమైనింగ్ 3 వాల్యూస్ నుండి నాకు 4 రావాలి. 4 రావాలి అంటే వాటిని ఏం చేయొచ్చు చూడండి. వన్ థింగ్, అసలు ఆ లాజిక్ ఇచ్చాడా లేదా అనేది చెక్ చేస్తే 3ని 2ని 1ని ఫస్ట్ యాడ్ చేశాను అనుకోండి. యాడ్ చేస్తే ఎంత? 5. 3 + 2 5 + 1 6. యాడ్ చేస్తే ఎంత? 6. 6 నుండి 4 స్క్వేర్ చేశాడు అంటే 6 కన్నా ఒక 2 వాల్యూస్ ని తగ్గించి స్క్వేర్ చేశాడు అనుకుందాం. ఇట్స్ అన్ అజంప్షన్. సో ఇటు సైడ్ రైట్ సైడ్ వాల్యూని స్క్వేర్ చేసి ఈ రిమైనింగ్ 3 వాల్యూస్ కి యాడ్ చేశాడు. యాడ్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, ఏది చేసినా 6 వస్తుంది. 3 + 2 + 1 అన్నా 6. 3 × 2 × 1 అన్నా కూడా 6. సో ఆ 6 అనే వాల్యూ కాకుండా దానిలో నుండి 2 వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేశాడు అనుకుందాం. 4 స్క్వేర్, ఇవి రెండు యాడ్ చేస్తే 41 వచ్చింది. మరి అదే లాజిక్ ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. చూడండి ఇదేంటి? 6 స్క్వేరా ప్లస్ నెక్స్ట్ ఈ 3 వాల్యూస్ చూడండి. ఈ 3 వాల్యూస్ రావాలి అంటే 4 + 3 7. 7 + 2 ఎంత? 9. సో 9 కన్నా ఒక 2 వాల్యూస్ తక్కువ. 9 కన్నా 2 వాల్యూస్ తగ్గిస్తే ఎంత? 7. 7 స్క్వేర్ అంటే ఏంటి? 49. సో 36 + 49 అంటే ఏమవుతుంది? యూనిట్ డిజిటే చెక్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ 5 వస్తుంది, బట్ ఇక్కడ 159 ఇచ్చాడు. సో సాటిస్ఫై అవ్వట్లే. లేదు, ఇక్కడ మనం ఏం చేసాం? యాడ్ చేయడమే కాకుండా మల్టిప్లై కూడా చేయొచ్చు కదా అని అంటే ఎస్. 4 3 = 12, 12 2 = 24. 24 స్క్వేర్ అంటే 576. అది చాలా పెద్ద వాల్యూ ఇంకా. సో రావట్లేదు అంటే ఇక్కడ లాజిక్ అప్లై చెయ్యలేదు. అయితే ఇక్కడ బేసిక్గా అప్లై చేసిన లాజిక్ ఏంటి అంటే నేను ఇప్పుడు ఒక సమ్ చేశాను చూడండి, సేమ్ అలానే వాటన్నింటిని సమ్ చేశాడు. సో 5 + 2 + 3 + 1. సో 5 + 2 + 3 + 1 అంటే ఏంటి? 5 + 5 10, 10 + 1 11.
నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే 5 into 2 into 3 into 1. సో 5 2s are 10, 10 3s are 30. 41 ఎలా వస్తుంది చూడండి వీటి నుండి 41. అయితే ఈ లాజిక్ ఎలా వచ్చింది అంటే ఎస్, ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్స్కి వచ్చేసరికి ఈ ప్రాపర్ లాజిక్ లో అడుగుతాడు అని చెప్పడానికి లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, మిస్సింగ్ నెంబర్ సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే న్యూమరస్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో ఏ లాజిక్ అడుగుతున్నాడు అనేది చెప్పలేము. సో టైం వేస్ట్ డెఫినెట్ గా అవుతుంది కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎప్పుడు లాస్ట్ లో సాల్వ్ చేయమని చెప్పాను. బట్ ఈ మిస్సింగ్ నెంబర్స్ సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కలిపి అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు మెయిన్స్ లెవెల్లో. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కూడా, ఈ టాపిక్స్ లీవ్ చేయడానికి కూడా లేదు. అయితే ఇక్కడ వన్ థింగ్ ఏంటి అంటే యాప్లో నేను ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేశానో, అంటే యాప్లో ఏవైతే ఫార్మాట్స్ అడుగుతున్నాడని డిస్కస్ చేశానో మోస్ట్లీ ఆ ఫార్మాట్స్ని దాటైతే బయటకు వెళ్ళట్లేడు. సో మనం డిస్కస్ చేసిన ఫార్మాట్స్ అనేవి మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేశారు అంటే గుర్తుంటాయి కదా. సో వాటిని బేస్ చేసుకొని సొల్యూషన్స్ చేయొచ్చు. సో ఒకసారి ఏంటి అంటే డిజిట్ సమ్, డిజిట్ మల్టిప్లికేషన్ చేశాడు. మరి ఇది ఇక్కడ కూడా చెక్ చేస్తే ఫస్ట్ ఏంటి 6 + 3 + 4 + 2. సో 6 + 4 10, 10 + 5 15. సో 15 వచ్చింది ఇది. నెక్స్ట్ ఏంటి ప్రోడక్ట్ 6 into 3 into 4 into 2. సో 6 3s are 18, 18 into 8, 8 8s are 6, 8 8s are 64, 8 1s are 8 + 6 14. సో 144. సో 159 సాటిస్ఫై అయిందా? ఎస్, 2 కండిషన్స్ లో సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? ఇవి 4 ఫస్ట్ ఏంటి యాడ్ చేస్తాం. సో 7 + 3 10, 10 + 7 17. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 17 వస్తుంది. అలానే ఇవన్నీ మల్టిప్లై చేస్తున్నాం 5 2s are 10, 7 3s are 21, 21 into 10 210. సో అంటే దీని సొల్యూషన్ ఏంటి 227. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. 6 boxes labeled as A, B, C, D, E and F are arranged vertically from top to bottom. So 6 boxes ని టాప్ నుండి బాటమ్ కి ఇలా అరేంజ్ చేశారంట. The bottom most position is considered as first position. సో కింద ఏదైతే భాగం ఉందో దాన్ని ఫస్ట్ పొజిషన్ అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ సెకండ్ పొజిషన్, తర్వాత థర్డ్ పొజిషన్, అట్లా పైనకు వచ్చేది ఏంటి అంటే పైన ఉండేది 6th పొజిషన్ లో ఉన్నట్టు. సో బాటమ్ లో ఉండేది ఫస్ట్ పొజిషన్, తర్వాత ఉండేది సెకండ్, తర్వాత టిల్ లాస్ట్ కు ఉండేది ఏంటి అంటే 6th పొజిషన్. అది బి ఈస్ 3 boxes above A. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఏమైతే ఇచ్చాడో ఒకసారి చూస్తే బి వచ్చేసి ఏ కన్నా 2 boxes పైన ఉందంట, 3 boxes పైన ఉంది. సో బి ఈస్ 3 boxes above A. సి ఈస్ above B. సో సి వచ్చేసి బి పైన ఉంది. సి ఈస్ నాట్ అడ్జసెంట్ టు బి. సి వచ్చేసి బి పక్కన లేదు. పక్కన అంటే మీనింగ్ ఏంటి అంటే సి వచ్చేసి బికి పైన కానీ కింద కానీ లేదనేసి. డి ఈస్ అబోవ్ ఏ. సో డి వచ్చేసి ఈ పైన ఉన్నారు, డి వచ్చేసి ఈ పైన ఉంది. బట్ ఈ పైన అంటే ఈకి ఇమ్మీడియట్ గా పైన అని మీనింగ్ కాదు, ఈకి పైన ఉంది, అదే పొజిషన్ లో తెలీదు. నెక్స్ట్ ఈ ఈజ్ నాట్ ది థర్డ్ బాక్స్. ఈ అనేది థర్డ్ పొజిషన్ లో మాత్రం లేదు, అందుకే పొజిషన్స్ క్లియర్ గా ఇచ్చాడు. ఎఫ్ ఇస్ నాట్ అడ్జసెంట్ టు సి అంటే ఎఫ్ వచ్చేసి సికి పైన కానీ కింద కానీ లేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాక్సెస్ ఇస్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ అబోవ్ బాక్స్ బి అంటున్నాడు. సో బాక్స్ బికి ఇమ్మీడియట్ గా పైన ఉన్న బాక్స్ ఏంటి అంటున్నాడు, రైట్. సో ఫస్ట్ 6 boxes అరేంజ్మెంట్ లో చూస్తే బి ఈస్ 3 boxes అబోవ్ ఏ అన్నాడా, ఏకి 3 boxes పైన బి ఉండాలా. సో ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్, బి అనేది ఇక్కడేనా. మళ్ళీ చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటి అంటే బి 3 boxes అబోవ్ ఏ అన్నాడు అంటే ఏకి బికి మధ్యలో 3 బాక్సులు పెడతారు. అక్కడ క్వశ్చన్ అడిగింది ఏకి బికి మధ్యలో 3 బాక్సులు ఉన్నాయని కాదు. ఏకి 3 బాక్సుల పైన బి ఉన్నాడు అంటే ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్, ఇది థర్డ్ బాక్స్, ఇక్కడ ప్లేస్ చేయాలి. అదొక పాయింట్ కేర్ఫుల్ గా చూసుకోండి. అయితే స్టేట్మెంట్ చదివేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ 3 బాక్సులు దాటి పైన అన్నట్టు అనిపిస్తుంది. 3 బాక్సుల పైన అంటే ఈ 3వ బాక్స్ దగ్గర బి ఉన్నట్టు. నెక్స్ట్ సి ఈజ్ అబోవ్ బి. సో సి వచ్చేసి బి పైన ఉన్నారు అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏ పైన థర్డ్ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ బి ఉంది, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, సి ఈజ్ అబోవ్ బి అంటున్నాడు. సి ఈజ్ అబోవ్ బి అన్నాడు. ఫస్ట్ ఇక్కడ ఉన్న టోటల్ బాక్సెస్ ఎన్ని 6. 6 లో ఇక్కడ నేను ఇప్పుడు ఎన్ని అరేంజ్ చేశాను 1 2 3 4 బాక్సెస్ అరేంజ్మెంట్ అయిపోయింది. ఇంకా మిగిలినవన్నీ 2 boxes. అంటే ఆ 2 boxes ఇక్కడ పైన అయినా ప్లేస్ చేయొచ్చు, లేదు కింద అయినా ప్లేస్ చేయొచ్చు. 1 box పైన 1 box కింద, ఏ పొజిషన్ వస్తుందో తెలీదు.
అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏమి ఇచ్చాడు అంటే సి వచ్చేసి బి పైన ఉంది అంటున్నాడు. సో సి వచ్చేసి బి పైన ఉంది అన్నాడు. బి పైన బేసిక్ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? అయితే ఒక పొజిషన్ ఉండొచ్చు, లేదంటే 2 పొజిషన్లు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొజిషన్ పైన ఉంది అనుకుంటున్నా, అప్పుడు ఇంకో పొజిషన్ కింద వస్తుంది, రైట్? కాసేపు ఆపేసేయండి. ఒక్క పొజిషన్ పైన ఉంది అనుకున్నా. బట్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, సి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు బి అంటున్నాడు. సో సి వచ్చేసి బికి అడ్జసెంట్ గా ఉండొద్దు అన్నాడు. అంటే ఉండొద్దు అంటే ఇమ్మీడియట్ గా పైన ఉండొద్దనే కదా. అంటే ఇప్పుడు సి ఎక్కడ ఉండాలి? ఇప్పుడు 4 పొజిషన్స్ అయిపోయినాయి, ఇంకా మిగిలిన 2 పొజిషన్స్ ఎలా ఉంటాయి? బి పైన 2 పొజిషన్స్ ఉంటాయా, రైట్? సో బికి ఇమ్మీడియట్ గా పైన సి ఉండొద్దు కాబట్టి ఇక సి పొజిషన్ ఏంటి? ఇదేనా? సో సి పొజిషన్ ఇదేనా? ఎస్. సో 6 బాక్సెస్ ప్లేస్మెంట్ అయితే అయిపోయింది. అంటే ఏ బాటమ్ లోనే ఉంటారు, సి టాప్ లోనే ఉంటారు. డి ఈజ్ ఎబో ఈ. సో డి వచ్చేసి ఈ పైన ఉండాలి అన్నాడు. డి ఈజ్ ఎబో ఈ అన్నాడు కాబట్టి ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే డి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. లేదు ఈయన ఇక్కడ ప్లేస్ చేస్తే డి ఇక్కడ రావచ్చు. ఈయన అయితే ఇక్కడ ప్లేస్ చేయలేం. ఎందుకు అని అంటే ఈయన ఇక్కడ ప్లేస్ చేస్తే డి ఈ పైన ఉండాలి కదా, రైట్? సో ఇప్పుడు ఈకి పాసిబుల్ కేసెస్ ఏమొచ్చాయి చూడండి. ఈయన ఇక్కడ ప్లేస్ చేయడానికి రాదు. నెక్స్ట్ ఏంటి? ఈయన ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? ఎస్. బట్ ఈ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. ఈజ్ నాట్ ది థర్డ్ బాక్స్ అంటున్నాడు. సో ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్, ఇది థర్డ్ బాక్సా? ఈ అనేది ఇక్కడ కూడా ఉండొద్దా? సో 3 పొజిషన్స్ లో ఈ ఇక్కడ ఉండొద్దు అంటే ఈ ఎక్కడ ఉండొచ్చు? ఇక్కడేనా? ఎస్. మరి డి ఎక్కడ ఉండాలి అంటే ఎబో అన్నాడు కానీ ఇమ్మీడియట్ ఎబో అని మెన్షన్ చేయలే. అంటే డి వచ్చేసి ఇక్కడైనా ఉండొచ్చు, తెలీదు మనకు పొజిషన్. లెట్స్ సీ. ఎఫ్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు సి అంటున్నాడు. అంటే ఎఫ్ వచ్చేసి సి పక్కన ఉండొద్దు అన్నాడు. ఉన్నవి 2 పొజిషన్స్, దాంట్లో ఎఫ్ ఇక్కడ ఉండొద్దు అంటే ఎఫ్ డెఫినెట్ ఇక్కడే ఉండాలా? ఇక మిగిలిన పొజిషన్ లో డి ఇక్కడ వస్తారా? సాటిస్ఫై అయినాయి కదా. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాక్సెస్ ఇస్ ప్లేస్డ్ ఇమ్మీడియట్లీ అబోవ్ బాక్స్ బి అంటున్నాడు. బికి ఇమ్మీడియట్ గా పైన ఉన్న బాక్స్ ఏంటి అంటే డి, దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ఫిగర్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ అంటున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. నాన్ వర్బల్ రీజనింగ్ లో ఆడ్ వన్ అవుట్ అడిగాడు అనమాట. సో ఈ 4 ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో 4 ఫిగర్స్ లో 3 వచ్చేసి సేమ్ ఫార్మేట్ లో ఉన్నాయి, ఒక్కటి వచ్చేసి డిఫరెంట్ ఫార్మేట్ లో ఉంది. ఆ డిఫరెంట్ ఫార్మేట్ లో ఉన్న ఫిగర్ ఏంటి అని అడిగాడు. చూస్తే ఇది చూడండి, ఈ డయాగ్రామ్ 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. 1 2 3 4. ఈ డయాగ్రామ్ కూడా 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. ఈ డయాగ్రామ్ కూడా 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయింది. మరి కొంతమంది ఇది కూడా డౌట్ రైజ్ చేయొచ్చు, ఇది కూడా 4 ఈక్వల్ పార్ట్స్ అంటారు. ఏమంటారు అంటే ఇది 1, ఇది 2, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 4 అనొచ్చు. బట్ అవి 4 ఈక్వల్ పార్ట్స్ కావు. ఎందుకు అంటే ఈ పార్ట్స్ ఏంటి చెప్పండి? ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిలా? బట్ ఈ పార్ట్స్ ఏమవుతున్నాయి చూడండి, ఇది క్వాడ్రిలాటరల్. 1 2 3 4 క్వాడ్రిలాటరల్ అవుతుంది. ఇక్కడ మనం ప్రీవియస్ గా చెప్పినవన్నీ 4 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయా? ఇక్కడ ఏమున్నాయి? ఈ షేప్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఇది సెమీ సర్కిల్ లో హాఫ్ అంటే క్వార్టర్ పార్ట్ ఆఫ్ సర్కిల్ ఏదైతే ఉందో ఇది క్వార్టర్ పార్ట్, ఇది క్వార్టర్ పార్ట్, ఇది క్వార్టర్ పార్ట్, ఇది క్వార్టర్ పార్ట్ ఉంది. ఇదేంటి అంటే 4 ఈక్వల్ బాక్సెస్ గా డివైడ్ అయింది, రైట్? అంటే మిగతావన్నీ కూడా 4 ఈక్వల్ ఫార్మాట్స్ లో ఉన్నాయి ఎక్సెప్ట్ సి. ఆప్షన్ సి ఇస్ ది ఆడ్ వన్ అవుట్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది కొంచెం ట్రిక్కీగానే ఇచ్చాడని చెప్పొచ్చు. చూడండి ఇక్కడ మనకి 4 పేర్స్ ఇచ్చాడు, నెంబర్ పేర్స్. ఒకటేంటి 4 10 5 8 6 9 7 11 రైట్? అయితే పెద్ద వాల్యూస్ ఇస్తే సొల్యూషన్ ఈజీ, కానీ చిన్న వాల్యూస్ ఇచ్చాడా చాలా డేంజర్. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాసిబుల్ కేసు వస్తూ ఉంటుంది. సరే ఒక్కసారి పాసిబుల్ కేసెస్ ఏంటనేవి కాసేపు పక్కన పెట్టేస్తే వీటన్నింటిలో కూడా ఫస్ట్ నెంబర్ పేరు ఇచ్చాడు అంటే డిఫరెన్స్ లాజిక్ చెక్ చేస్తామా? ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 6. ఈ రెండింటి డిఫరెన్స్ 3, ఈ రెండింటి డిఫరెన్స్ 3, ఈ రెండింటి డిఫరెన్స్ 4. ఇఫ్ ఇన్ కేస్ ఈ మూడింటి డిఫరెన్స్ 3 ఉండే అది డిఫరెంట్ ఉంటే అది ఆడ్ వన్ అవుట్ అంటుండే. బట్ డిఫరెన్స్ లాజిక్ అనేది ప్రాపర్ గా లేదు. నెక్స్ట్ డిఫరెన్స్ లాజిక్ బేసిక్ వెరిఫికేషన్. ఇలా నెంబర్ పేరు ఇచ్చాడు అంటే బేసిక్ వెరిఫికేషన్ డిఫరెన్స్ లాజిక్ చూస్తామని చెప్పాం. లేదు. అయితే ఇప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఈ 7 11 అనేది ప్రైమ్ నెంబర్ కదా, నేను ఆ ప్రైమ్ లాజిక్ వెళ్తా అనొచ్చు.
ఇది ఒక్కటే ప్రైమ్ లాజిక్ లో ఉంది, రిమైనింగ్ లేవు అనొచ్చు. ఆడ్ వన్ అవుట్ మీనింగ్ ఏంటి అంటే ఇది ఏదైతే మీరు ఆడ్ వన్ అవుట్ గా సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఇది పక్కన పెట్టేస్తే రిమైనింగ్ 3 ఎగ్జాక్ట్లీ ఒక ఫార్మేట్ లో ఉండాలి, మరి రిమైనింగ్ 3 ఎగ్జాక్ట్లీ ఒక ఫార్మేట్ లో ఉన్నాయా? సరే, ఇవి ప్రైమ్ అని పక్కన పెట్టేస్తే మిగతా వాటిల్లో అన్ని పేర్స్ కూడా ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి, లేదు ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. బట్ అలాంటి లాజికే ఇస్తలేడు, ఈవెన్ ఆడ్ లాజికే ఇస్తలేడు. ఈవెన్ ఆడ్ ప్రైమ్ ఈ లాజిక్సే ఇవ్వట్లేడు. చెక్ చేసిన ఇది ఈవెన్ పేర్ 4 10 ఈవెన్, దీంట్లో ఒకటి ఈవెన్ ఉంది, దీంట్లో ఇది మొత్తం ఆడ్ నెంబర్స్. అంటే మీరు ఒక ఆడ్ వన్ అవుట్ ని సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఇది ఆడ్ వన్ అవుట్ అంటున్నారు అంటే రిమైనింగ్ 3 పేర్స్ కూడా ఒక పర్టికులర్ లాజిక్ ఫాలో అవుతూ ఉండాలి. మరి ఏం లాజిక్ ఫాలో అవుతున్నాయి అని అంటే 4 క్యూబ్ దీన్ని క్యూబ్ చేస్తున్నా. 4 క్యూబ్ అంటే ఏంటి? 64 నుండి మరి 10 ఎలా వచ్చింది? ఇంత టఫ్ లాజిక్ అంటే అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉండవు కదా, ప్రిపరేషన్ అంతే. మనం ఆల్రెడీ యాప్లో డిస్కస్ చేసిందే దీనికోసం. చాలా మంది ఏంటి అంటే క్లాసెస్ డైరెక్ట్ యూట్యూబ్ లో ఏంటి చాలు, అరే ఇక్కడ నుండి యూట్యూబ్ సోర్స్ దొరుకుతుంది, అక్కడ నుండి యూట్యూబ్ సోర్స్ దొరుకుతుంది అనుకుంటారు. కానీ ఓన్లీ యూట్యూబ్ లో క్లాసెస్ వినడం వల్ల ఏంటి అంటే బేసిక్ గా కాన్సెప్ట్స్ అనేవి ఏం రావు. క్వశ్చన్స్ చూస్తే అరే నేను ఈరోజు ఇన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాను అనిపిస్తూ ఉంటుంది, కానీ క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల కాన్సెప్ట్ ఏం రాదు. కాన్సెప్ట్ రాలేదు అంటే మీ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ గా లేనట్టే. దానికోసమే మీరు అయితే ఆఫ్లైన్ ఆన్లైన్ ఏదో ఒక కోర్స్ అనేది చూడాల్సిందే. ఎందుకు అంటే కోర్సులో అసలు ఏ టాపిక్స్ ప్రాపర్ గా చదవాలి, ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే దాంట్లో ఎట్లాంటి స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు అనే పాయింట్స్ ఉంటాయి. సో ఇది చూస్తే 5 క్యూబ్ 125, మరి 125 నుండి 8 ఎలా వస్తుంది? 6 క్యూబ్ 216, మరి 216 నుండి 9 ఎలా వస్తుంది? 7 క్యూబ్ 343 నుండి 11 ఎలా వస్తుంది? మరి వీటిలో ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే 64 నుండి 10 ఎలా వస్తుంది? 6 + 4 డిజిట్స్ ఆఫ్ 10. ఇదేంటి 1 + 2 + 5 దట్ ఈస్ 8, 2 + 1 + 6 దట్ ఈస్ 9. బట్ ఇక్కడ 3 + 4 + 3 అంటే ఎంత? 10. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 11 ఇచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ 7 11 is the odd one out. Here is the next question. In any leap year, the first day of February will be same as the first day of which month అంటున్నాడు. సో మంత్ సేమ్ క్యాలెండర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ సాల్వ్ చేసాం, గుర్తుందా? సో సేమ్ క్యాలెండర్ ఇయర్స్, సేమ్ క్యాలెండర్ మంత్స్ అనేసి, రైట్? అయితే సేమ్ క్యాలెండర్ ఇయర్స్ కి లాజిక్స్ చెప్పాము, సేమ్ క్యాలెండర్ మంత్స్ కి కూడా లాజిక్స్ చెప్పాము. అయితే ఏమవుతుంది అంటే క్యాలెండర్స్ కి వచ్చేసరికి కోడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దానికోసమే సేమ్ క్యాలెండర్ మంత్ కి రిలేటెడ్ గా కోడ్ గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మనం ఏం చేసాము అంటే సేమ్ క్యాలెండర్ ఇయర్ కి ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేసామో, అంటే ఎలాంటి షార్ట్ కట్స్ అప్లై చేసామో సేమ్ క్యాలెండర్ మంత్ కూడా అవే షార్ట్ కట్స్ అప్లై చేసాం, రైట్? సో ఇప్పుడు ఏంటి, 1 ఫిబ్రవరి ఏ రోజైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫిబ్రవరి సండే వస్తుంది అనుకుందాం. సేమ్ ఫస్ట్ అంటే ఏదో ఒక మంత్ లో ఫస్ట్ డే సండే వచ్చే మంత్ ఏంటి అంటున్నాడు. అంటే ఫస్ట్ డే 1 ఆగస్టు సేమ్ డే వస్తుందా, సండే వస్తుందా? 1 జూన్ సండే వస్తుందా? 1 మే సండే వస్తుందా? 1 డిసెంబర్ సండే వస్తుందా? చాలా మంది ఏం చేస్తారంటే ఈ లాజిక్స్ ఈ ఏవైతే కోడ్స్ చెప్పామో అవి గుర్తు రాక ఫస్ట్ ఫిబ్రవరి ఇచ్చాడు కదా, 1 ఫిబ్రవరి లీప్ ఇయర్ ఒకటి తీసుకుంటారు, దాని సొల్యూషన్ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక ఇప్పుడు ఆప్షన్స్ లో ఉన్న వాటన్నింటిని 1 ఆగస్ట్, 1 జూన్, 1 మే, 1 డిసెంబర్ ఏదైతే ఇయర్ తీసుకున్నామో అదే ఇయర్ తీసుకుని అన్ని సాల్వ్ చేసుకుంటా కూర్చుంటా ఉంటారు. బట్ మనకు అంత తలనొప్పి ఎందుకు? సేమ్ క్యాలెండర్ ఇయర్ కి ఏం చేసాము, సమ్ ఏదైతే చేస్తున్నామో ఆడ్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆడ్ డేస్ సమ్ చేస్తే మనకి ఏంటి 7 కానీ 7 మల్టిపుల్ కానీ రావాలి. దాని తర్వాత ఉండే ఇయరే మనకు సేమ్ క్యాలెండర్ ఇయర్ అని చెప్పామా? సో సేమ్ క్యాలెండర్ మంత్ కూడా అంతే కదా. అయితే ఇక్కడ ఫిబ్రవరి అనేది డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా దీనికి ఫిబ్రవరి డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే ఏప్రిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఏప్రిల్ అనే మంత్, అంటే ఏప్రిల్ అనే మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ లో ఏవైతే డేస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఏప్రిల్ ఏదైనా ఒక ఇయర్ లో, అది లీప్ ఇయర్ కానీ నాన్ లీప్ ఇయర్ కానీ ఏముంటాయి, డేస్ సేమ్ ఉంటాయి కదా మనకి, రైట్? సో 1 ఏప్రిల్ అయితే 1 ఏప్రిల్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సండే అనుకోండి, 1 ఏప్రిల్ ఏదో ఒక ఇయర్ లో సండే అనుకోండి. అదే ఇయర్ లో ఏ మంత్ లో
ఫస్ట్ అనే డేట్ సండే వస్తుంది అని చెప్పాలి అంటే ఫస్ట్ ఏప్రిల్లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని 30. సో 30/7 చేస్తే రిమైండర్ ఆడ్ డేస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం బై 7 చేసా. సో 7 4 28 2. ఏప్రిల్ తర్వాత మంత్ ఏంటి మేలో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ 31. 31/7 అంటే మనకు ఆడ్ డేస్ ఎన్ని వస్తున్నాయి 3. మరి ఈ ఆడ్ డేస్ ఎంతవరకు రాసుకుంటూ వెళ్తాము అని అంటే ఆడ్ డేస్ కౌంట్ అనేది 7 వచ్చేలాగా చూస్తాం అనమాట. మరి ఆడ్ డేస్ కౌంట్ 7 రాకుండా 8 వచ్చింది అనుకోండి డైరెక్ట్ 7 మల్టిపుల్స్కి వెళ్తాం. అంటే 7 మల్టిపుల్ ఏమవుతుంది 14 21 ఆ సమ్ వచ్చే వరకు వెరిఫై చేస్తాం. సో ఇక్కడ ఏప్రిల్ అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి 2. మేకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 3. జూన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 30/7 అంటే ఏంటి 2. సో 3 + 2 5 5 + 2 7. సో 7 ఎండ్ అయిపోయింది. సో 7 వచ్చేసింది కాబట్టి ఈ జూన్ తర్వాత నెక్స్ట్ మంత్ ఏంటి జూలై. సో జూలై అలానే ఏప్రిల్ ఇవి రెండు కూడా సేమ్ క్యాలెండర్ ని రిప్రజెంట్ చేస్తాయి. జూలై అలానే ఏప్రిల్ రెండు కూడా సేమ్ క్యాలెండర్. సో ఇక్కడ అడిగింది ఏంటి అంటే ఫిబ్రవరి అనే మంత్ లో ఫస్ట్ డే ఏ రోజు అయితే అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి అనే మంత్ లో అది కూడా లీప్ ఇయర్ అనేది ఇచ్చాడు. వేరే ఏ మంత్ కూడా లీప్ ఇయర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఫెబ్ కి మాత్రం ఏంటి లీప్ ఇయర్ లో మనకి 29 డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ లో 28 డేస్ ఉంటాయి కాబట్టి ఫెబ్ ని మెన్షన్ చేస్తూ ఉంటాడు. సో ఫిబ్రవరిలో మంత్ క్యాలెండర్ ఎలా ఉంటుందో సో సేమ్ క్యాలెండర్ ని రిప్రజెంట్ చేసే మంత్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. సో ఇన్ ద సేమ్ వే ఫస్ట్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేస్తే ఇదేంటి లీప్ ఇయర్ అన్నాడు కాబట్టి దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ అన్ని 29. సో అప్పుడు ఆడ్ డేస్ ఎన్ని అవుతాయి 29/7 అంటే ఏంటి 7 4 28 1. నెక్స్ట్ మార్చ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని 31. సో 31/7 అంటే ఆడ్ డేస్ ఎన్ని 3. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఏప్రిల్. సో ఏప్రిల్ ఉండే నెంబర్ ఆఫ్ డేస్ 30. సో 30/7 మనకుండే ఆడ్ డేస్ ఎన్ని 2. వీటన్నింటినీ యాడ్ చేస్తే ఏవైతే ఆడ్ డేస్ ఉన్నాయో ఆ ఆడ్ డేస్ అన్నింటినీ యాడ్ చేస్తే మనకి ఏం రావాలి వాల్యూ అనేది 7. సో 7 వచ్చింది అంటే దాని తర్వాత ఏదైతే మంత్ ఉంటుందో అదే ఏంటి సేమ్ క్యాలెండర్ ని రిప్రజెంట్ చేస్తుందా. సో సేమ్ క్యాలెండర్ ఇయర్ కూడా ఇదే చెప్పుకున్నాం మనం ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏంటి 3 + 2 5 5 + 1 6 రైట్. నెక్స్ట్ మే మంత్ వచ్చేసి ఏంటి 31/7 అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని 3. కౌంట్ చేయండి 3 + 3 6 7 8 9 అంటే బేసిక్ గా ఇక్కడ 6 తర్వాత మనకి ఏమొచ్చింది అంటే డైరెక్ట్ 9 వచ్చింది 7 రాలేదు. సో 7 రాలేదంటే ఏం చెప్పుకున్నాము ఇక్కడ ఎగ్జాక్ట్లీ 7 వచ్చింది కాబట్టి అసలు 7 ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఒక వీక్ లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ 7 కాబట్టి 7 తీసుకుంటున్నాం. సో సమ్ ఆఫ్ ఆడ్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 7 వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ తీసుకుంటున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి 7 అనే వాల్యూ స్కిప్ అయిపోయింది. ఇక్కడ చూడండి 3 + 2 5 5 + 1 6 6 తర్వాత డైరెక్ట్ వాల్యూ 3 వచ్చేసింది అంటే 6 + 3 ఎంత 9. సో 9 వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే 7 లేకపోతే 7 మల్టిపుల్స్ చూస్తాం. సో 7 మల్టిపుల్స్ అంటే ఏంటి 7 1 7. సో ఇక్కడ కౌంట్ రావట్లేదు 7 2 14. సో ఇక్కడ మే తర్వాత ఏంటి జూన్ వచ్చేసి ఏంటి 30/7 మనకి ఎన్ని వస్తున్నాయి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 2. నెక్స్ట్ జూలైలో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని 31/7 ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి 3. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 3 3 9 10 11 12 13 14. సో ఎగ్జాక్ట్లీ 14 వచ్చింది. సో 14 అనేది ఏంటి మనకి ఇక్కడ 7 మల్టిపుల్ కదా. సో ఇప్పుడు జూన్ తర్వాత వచ్చే మంత్ ఏమవుతుంది ఈ ఫిబ్రవరి మంత్ ఏదైతే క్యాలెండర్ ని రిప్రజెంట్ చేస్తుందో ఎగ్జాక్ట్లీ సేమ్ క్యాలెండర్ ఏ మంత్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే జూలై తర్వాత మంత్ ఏంటి ఆగస్టా. సో ఆగస్ట్ దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో ఇక్కడ మనకి జూలైతో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 14 వచ్చాయి. మనకి వచ్చే సొల్యూషన్ అనేది 7 మల్టిపుల్స్ లో ఉండాలి. ఏదంటే ఆడ్ డేస్ తీసుకుంటున్నామో ఆడ్ డేస్ సమ్ అనేది 7 మల్టిపుల్స్ లో ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి 14 అనేది 7 మల్టిపుల్ కాబట్టి దీని తర్వాత వచ్చేది మనకి కావాల్సిన మంత్ దట్ ఈస్ ఆగస్ట్. Here is the next question. How many triangles are there in the given figure అంటున్నాడు. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు దాంట్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు రైట్. చూస్తే మనం ఈ మోడల్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేసాం చూడండి. చూడడానికి కొంచెం లెంత్ కనిపిస్తుంది బట్ ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఇచ్చాడో ఆ డయాగ్రామ్ అనేది సిమెట్రీ ఫామ్ లో ఉంది చూడండి. సిమెట్రీ ఫామ్ అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో టాప్ పార్ట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ బాటమ్ లో కూడా అదే పార్ట్ ఉందా అంటే నేను అయితే టాప్ లో ఉన్న పార్ట్ మీద లేదు అంటే బాటమ్ లో ఉన్న పార్ట్ మీద ఫోకస్ పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ట్రయాంగిల్స్ వస్తే ఇక్కడ కూడా అవే ట్రయాంగిల్స్ వస్తాయా
రైట్. సో అందుకని నేను దీని మీద ఫోకస్ పెడుతున్నా. సో టాప్ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ ఎగ్జాక్ట్లీ కింద కూడా అలానే ఫామ్ అయింది కదా. సో నేను దీని మీద ఫోకస్ పెడుతున్నా. నేను ఏదైతే ఎల్లో కలర్ డ్రా చేస్తున్నానో ఆ ఎల్లో కలర్ షేప్ ఏదైతే ఉందో వాటి మీద ఫోకస్ పెడితే అక్కడ నుండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి. సో ఆ ఎల్లో కలర్ ఏదైతే నేను ఒక పార్ట్ తీసుకున్నానో అది ఎలా ఉంది, ఇక్కడ పక్కన డ్రా చేస్తున్నా చూడండి. ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది ఇలా డ్రా చేయడం వల్ల. ఇది ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి దీనికి కంటిన్యూషన్ ఇది ఇచ్చాడు. ఇదే నా పైన పార్ట్. దీని నుండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయి అని అంటే నేను ఫస్ట్ దీని మీద ఫోకస్ పెడుతున్నా. ఏంటి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందా. సో ఇది దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే 1 2, ఇవి రెండు కలిపితే ఏంటి 3. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ అదే డయాగ్రామ్ ఉందా. సో ఇక్కడ నుండి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి అంటే 3. సో ఇక్కడ నుండి 3 వస్తున్నాయి, ఇక్కడ నుండి 3 వస్తున్నాయి. ఇక మధ్యలో చూడండి, ఈ మధ్యలో ఉన్న డయాగ్రామ్ నుండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయి అంటే ఇది 1, నెక్స్ట్ ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 3 అంటే ఇక్కడ నుండి కూడా 3 వచ్చాయా. ఓవరాల్ గా దీని నుండి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి అని అంటే 9. అంతేనా? కాదు. నేను ఈ ఫిగర్ ఏదైతే రాశానో టాప్ పార్ట్ లో ఉన్న ఫిగర్ రాశానో దాన్ని 3 పార్ట్స్ స్ప్లిట్ చేసా. ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి, మధ్యలో 3 వచ్చాయి. బట్ ఇది మొత్తం కంబైన్డ్ గా చూస్తే ఏమైనా కాంబినేషన్స్ వస్తున్నాయా అని చూస్తే చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఒక పార్ట్ చేశాను, దీన్ని ఒక పార్ట్ చేశాను, ఇక్కడ నుండి 3 వచ్చాయి. దీన్ని ఒక పార్ట్ చేశాను, ఇక్కడ నుండి 3 వచ్చాయి, మధ్యలో ఒక పార్ట్ చేశాను. సో ఈ పార్ట్ ని యాడ్ చేస్తే ఏమైనా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయా? కాంబినేషన్ లో ట్రయాంగిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ 2 పార్ట్స్ ని కంబైన్ చేసి నాకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది చూడండి. నేను ఏదైతే బ్లూ కలర్ డ్రా చేశానో అలానే ఈ సెకండ్ పార్ట్ ని థర్డ్ పార్ట్ ని కంబైన్ చేస్తే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది చూడండి. మరి ఇంకేమైనా ట్రయాంగిల్స్ వస్తున్నాయా అంటే ఇక కాంబినేషన్ లో వచ్చినాయి ఇవే. నేను దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనుకుంటే పార్ట్ 1 నుండి 3 ట్రయాంగిల్స్ వచ్చాయి, పార్ట్ 2 నుండి 3 ట్రయాంగిల్స్ వచ్చాయి, అలానే పార్ట్ 3 నుండి కూడా 3 ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి. సో మొత్తం 9 వచ్చేసినాయి. నెక్స్ట్ కాంబినేషన్స్ చూడాలా అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ వచ్చింది, అలానే సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ అనేది వచ్చింది. సో ఓవరాల్ గా ఈ డయాగ్రామ్ నుండి వచ్చిన నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 11. సో ఈ పార్ట్ నుండి వచ్చిన నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్ని 11. ఎగ్జాక్ట్లీ కింద కూడా అదే డయాగ్రామ్ ఉందా. సిమెట్రీ ఫామ్ అనేసి మనం కొన్ని క్వశ్చన్స్ చేసాము. సో సిమెట్రీ ఫామ్ అంటే పైన ఏదే ఫార్మేట్ లో ఉంటుందో కింద కూడా అదే ఫార్మేట్ లో ఉంటుంది. మనం ఏదైనా ఒకటి అయితే పైన ఫార్మేటా లేకపోతే కింద ఫార్మేటా దేనికన్నా ఒక దానికి మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంకో దానికి కూడా అవే వస్తాయా. సో ఈ పార్ట్ నుండి కూడా మనకు వచ్చే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్ని 11. ఇంకా నెక్స్ట్ మధ్యలో చూస్తే ఈ పార్ట్ దీని మీద ఫోకస్ పెడుతున్నా. దీని నుండి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి చూడండి. 1, ఇది 2, ఇది వచ్చేసి 3 ఇక్కడ నుండి 3 వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఇదే డయాగ్రామ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది కదా. సో దీని నుండి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి అంటే ఆల్రెడీ ఇప్పుడే చేసాం. దీని నుండి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి 3 ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి. అంటే ఆన్సర్ ఏంటి 11 + 11 22, 22 + 6 ఎంత 28. అదేనా ఆన్సర్? నో, కాంబినేషన్స్ ఎతకాలా. ఇక్కడ మనం పార్ట్స్ ఎలా డివైడ్ చేసాం చూడండి. ఇది ఒక పార్ట్ అనుకున్నానా, ఇది ఫిగర్ నెంబర్ 1 అనుకుంటున్నా, ఇది వచ్చేసి ఫిగర్ నెంబర్ 1, ఇది వచ్చేసి ఫిగర్ నెంబర్ 2, ఇది వచ్చేసి ఫిగర్ నెంబర్ 3 అనుకుంటున్నా. ఎందుకు అంటే మనం సపరేట్ వాటికి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇది వచ్చేసి ఫిగర్ నెంబర్ 4 అనుకుంటున్నాను. సో నేను ఏదైతే రెడ్ కలర్ లో రాసానో అవన్నీ ఫిగర్స్ గా రిప్రజెంట్ చేసాం, రైట్. మరి ఇప్పుడు ఫిగర్ 1 and 3 ని కంబైన్ చేస్తే ఏమైనా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయా అంటే ఎగ్జాక్ట్లీ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది ఫిగర్ నెంబర్ 1, ఫిగర్ నెంబర్ 3, దీన్ని కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ వచ్చింది. అలానే ఫిగర్ నెంబర్ 3ని 2ని కంబైన్ చేస్తే ఏమైనా ట్రయాంగిల్ వస్తుందా అంటే ఈ ట్రయాంగిల్ అనేది వచ్చిందా. ఎస్, ఫిగర్ నెంబర్ 3ని 2ని కంబైన్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏవైతే ట్రయాంగిల్స్ వస్తాయో ఇక్కడ కూడా అవే వస్తాయా. ఎందుకు చూడండి, ఈ 2 డయాగ్రామ్స్ సేమ్ ఉన్నాయా, సిమెట్రీ ఫార్మేట్ లో ఉన్నాయి. సో ఈ 2 ఫిగర్స్ ని కంబైన్ చేస్తే నాకు వచ్చింది ఇక్కడ ఒకటి, అలానే ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది. సో ఇక కాంబినేషన్ లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి అంటే 4 ట్రయాంగిల్స్ అనేవి వచ్చినాయి +4. సో 11 + 11 వచ్చేసి 22, 22 + 6 28, 28 + 4 ఎంత 32. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో వీటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం యాప్ లో డిస్కస్ చేసాం. కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ లో మోస్ట్లీ మనకి ట్రయాంగిల్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతా ఉంటాడు అనేసి కూడా డిస్కస్ చేసాం, రైట్. సో హియర్ ఇస్ ది లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. సో 4 146, అది 40 కాదు, చిన్న టైపింగ్ మిస్టేక్ పడింది. సో
సో 4 140 6. సో ఇక్కడ సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో ఈ సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ లో బేసిక్ గా సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే ఫోకస్ దేని మీద పెడతాం? ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది డిఫరెన్స్ వెరిఫై చేస్తాం. అంటే ఫస్ట్ దాని నుండి సెకండ్ దానికి, సెకండ్ దాని నుండి థర్డ్ దానికి డిఫరెన్స్ చెక్ చేస్తాం. ఈ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడైనా టాలీ అవుతుందా అనేది చెక్ చేయాలి. బట్ అవుతుందా అని అంటే ఇక్కడ డిఫరెన్స్ 136, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 134. బట్ ఉన్న ఆప్షన్స్ లో ఎక్కడ చూసినా సరే డిఫరెన్స్ అనేది ఆ ఫార్మేట్ లో లేదు. ఈవెన్ తో డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే చిన్న చిన్న వాల్యూస్ లో ఇస్తా ఉంటాడు డిఫరెన్స్, మరీ పెద్ద వాల్యూస్ లో ఇవ్వడు. ఇఫ్ ఇన్ కేస్ పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చాడు అంటే ఆ ఇచ్చిన పెద్ద వాల్యూస్ అనేవి అయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్ అలా ఉంటాయి. ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 225 ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 256 ఉంది అనుకోండి. ఈ డిఫరెన్స్ అనేది 225, ఈ డిఫరెన్స్ అనేది 256 ఉంది అనుకోండి. అలా ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఇది 15 స్క్వేర్, ఇది వచ్చేసి 16 స్క్వేర్. అంటే పెద్ద పెద్ద వాల్యూస్ ఏవైనా డిఫరెన్స్ ఇచ్చాడు అంటే అవి డెఫినెట్ గా అయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్ అయి ఉంటాయి. ఇష్టమైన వాల్యూస్ ఇవ్వడు మాక్సిమం. సో అందుకని నేను ఇక్కడ డిఫరెన్స్ లాజిక్ వెళ్ళట్లేను. మరి నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ హైయెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెట్టొచ్చా? ఎందుకు అంటే ఉన్న ఆప్షన్స్ అన్నింటిలో కూడా మధ్యలోనే హైయెస్ట్ వాల్యూ ఉంది, మిడిల్లోనే ఉంది హైయెస్ట్ వాల్యూ. సో ఈ హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ కి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తామా? మరి హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ కి ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం? ఒకటి అడిషన్, ఇంకొకటి మల్టిప్లికేషనా? సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏముంటాయి మనకి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. చిన్న చిన్న వాల్యూస్ నుండి పెద్ద వాల్యూ రావాలి అంటే ఇవి యూజ్ చేస్తాం. లేదు పెద్ద వాల్యూస్ నుండి చిన్న వాల్యూ రావాలి అంటే ఇవి రెండు యూజ్ చేస్తాం. బట్ మనకు మాక్సిమం టు మాక్సిమం స్మాలెస్ట్ వాల్యూస్ ని యూజ్ చేసి గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే చూస్తూ ఉంటాం, రైట్? సో అందుకని స్మాలెస్ట్ వాల్యూస్ ని యూజ్ చేసి గ్రేటెస్ట్ వాల్యూ రావాలి అంటే అయితే అడిషన్ లాజిక్ లేకపోతే మల్టిప్లికేషన్ లాజిక్ వాడాలి. మరి ఇక్కడ చూడండి, యాడ్ చేసాం అనుకోండి 10 వస్తుంది. అట్లీస్ట్ 10 మల్టిపుల్ ఏమన్నా ఇచ్చాడా అంటే లేదు. 4 into 6 24. ఇక్కడ ఇచ్చింది ఏదైతే ప్రోడక్ట్ 4 into 6 24 చేసామో 24 మల్టిపుల్ అంటే కాదు. మరి అడిషన్ మల్టిప్లికేషన్ లో రెండు సాటిస్ఫై అవ్వట్లేనప్పుడు నెక్స్ట్ లాజిక్స్ ఏమి ఇస్తాడని చెప్పుకున్నాం? స్క్వేర్స్, క్యూబ్స్ లాజిక్స్ అడుగుతా ఉన్నాడని చెప్పామా? ఫస్ట్ ఏంటి అంటే డిఫరెన్స్ లాజిక్ చెక్ చేసాం, వర్కౌట్ అవ్వలే. నెక్స్ట్ ఏంటి అంటే హైయెస్ట్ వాల్యూ అనేది మధ్యలో ఉంది కాబట్టి హైయెస్ట్ వాల్యూ లాజిక్ వెళ్ళాను. సో హైయెస్ట్ వాల్యూ లాజిక్ ఏంటి అంటే ఆ చిన్న చిన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేసి గ్రేటెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెడతాం. అది కూడా రాలేదు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ లో స్క్వేర్స్, క్యూబ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు అని చెప్పాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్ అంటే ఏంటి? 16. 6 స్క్వేర్ అంటే ఏంటి? 36. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 52. సో 52 మల్టిపుల్ ఏమైనా ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. సో స్క్వేర్ లాజిక్ కూడా ప్రాపర్ గా కనబడట్లే. నెక్స్ట్ ఏంటి? క్యూబ్ లాజిక్. సో 4 క్యూబ్ అంటే ఏంటి? 64. 6 క్యూబ్ అంటే ఏంటి? 216. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత? 6 + 4 10, 6 + 2 8, 280. 280 నుండి 140 ఎలా వస్తుంది చూడండి. బై టూనా? ఈ లాజిక్ ప్రాపర్ గా కనిపిస్తుందా? అంటే ఏం చేస్తున్నాడు? ఆ 2 స్మాలెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 స్మాలెస్ట్ వాల్యూస్ కి క్యూబ్ చేసి వాటిని యాడ్ చేసి బై 2 చేస్తున్నాడా? అంటే ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్, ఇది థర్డ్ నెంబర్ అయితే ఫస్ట్ నెంబర్ క్యూబ్ ప్లస్ థర్డ్ నెంబర్ క్యూబ్ బై 2 చేశాడా? రైట్? చూడండి ఎలా వచ్చిందో. అంటే మన థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి అనే దానికోసమే నేను ఈ ప్రాసెస్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం. లేదు నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది మీకు ఐడియా రాదు. ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి నేను ఎలా థింక్ చేస్తున్నానో మీరు కూడా అలాగే థింక్ చేయాలి అంటే నేను 1కి 2 సార్లు పలకాల్సి వస్తుంది. దానికోసమే మనం చేసే పర్ డేలో చేసే 10 క్వశ్చన్స్ అయినా సరే సాటిస్ఫాక్షన్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే కంటెంట్ అనేది అర్థమవుతుంది మీకు. క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల కొన్నిసార్లు యూజ్ ఉండదు కూడా. సో దానికోసమే అట్లీస్ట్ చూపివ్వడం. ఇక్కడే ఇంత కంటెంట్ వస్తుంది అంటే మీకు యాప్ లో ఇంకెంత కంటెంట్ ఉంటుంది అనేది మీకే ఒక ఐడియా అనేది వస్తుంది, రైట్? సో ఇక్కడ చూస్తే 9 క్యూబ్ అంటే ఏంటి? 729. 4 క్యూబ్ అంటే ఏంటి? 64. సో ఇవి రెండు యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ 3 వస్తుంది కాబట్టి అంటే ఆడ్ నెంబర్ వస్తుంది. ఆడ్ నెంబర్ ని 2తో డివైడ్ చేస్తామా? చేయలేం. సో అందుకని అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 8. 6 క్యూబ్ అంటే 216.
సో 216 ప్లస్ 8 ఎంత 224. 224/2 అంటే ఏంటి 112, రైట్? సో అందుకని ఇది కూడా సాటిస్ఫై అవ్వట్లే. నెక్స్ట్ 5 క్యూబ్ వచ్చేసి ఎంత 25, 125. 7 క్యూబ్ వచ్చేసి ఏంటి 343. సో ఇవి యాడ్ చేస్తే 5 + 3 8, 4 + 2 6, 3 + 1 4. సో బై 2 చేస్తే ఏమొచ్చింది ఎగ్జాక్ట్లీ 234. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి డే నెంబర్ 6 నుండి రీజనింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్, రైట్? మరి నెక్స్ట్ హోంవర్క్ క్వశ్చన్ అనేది చూడాలి కదా. సో ఈ రోజు హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి ఈ రోజు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసాం, వాటిల్లో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలిగారు అనేది ఒకసారి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలానే ఈ రోజు హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి ఇది, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటున్నాడు. సో మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏదైతే చూస్తున్నప్పుడు ఒక పాయింట్ ఏంటి అంటే మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి లాజిక్స్ ఎక్కువ అడుగుతున్నాడు, ఎలాంటి లాజిక్స్ మీద మనం ఫోకస్ పెడతాం అనేది మనం డిస్కస్ చేసాం, యాప్ లో డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ కనిపించాయి కాబట్టి డిస్కస్ చేశాం కదా. సో ఒకసారి వాటి మీద ఫోకస్ పెట్టుకుంటూ దీని సొల్యూషన్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలానే మీకు ఈరోజు చేసిన సెషన్ లో అవుట్ ఆఫ్ ఎన్ని వచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అయితే ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే చిన్న టైపింగ్ మిస్టేక్ అనేది వచ్చింది. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 24 కాదు, ఇది వచ్చేసి 29. సో చిన్న కరెక్షన్ అనేది చేసుకోండి. సో ఈ వాల్యూ వచ్చేసి 29. సో దీని ఆన్సర్ అనేది ఇక కమెంట్ సెక్షన్ లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.